ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసిన మాటలను వినలేదు. వారి అవిధేయత వలన దేవునికి కోపము పుట్టించగా అన్యజనులోనికి వారిని చెదరగొట్టినాడు. మరలా దేవుని వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై చాలా ఆసక్తితో తిరిగి సియోను వద్దకు వచ్చి యెరూషలేములో నివాసము చేతును, అంతేకాదు సత్యమును అనుసరించే పురమని, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమని పేర్లు పెట్టబడను అని తెలియజేస్తున్నాడు. నిజమే, మనం కూడా ఒకప్పుడు దేవుని వాక్యమునకు విరోధంగా ప్రవర్తించి దేవుని మాటలను విననల్లక మనసులను కఠినపరుచుకున్న సమయంలో దేవుడు మనలను విడిచిపెట్టినప్పుడు మనం కూడా అనేక నష్టములు జరిగి సమయం వ్యయపరుచుకొని ఆశీర్వాదం పొందవలసిన సమయంలో శాపగ్రస్త జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాము. కానీ ఈరోజు ఇశ్రాయేలీలను, యోధా వారిని తిరిగి సమకూర్చుకున్న దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. శాపగ్రస్తమైన మన జీవితాలను తనతో సమాధానపరుచుకొని మనం కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చి రక్షించి ఆశీర్వదిస్తానంటున్నాడు. అంతేకాదు మన మధ్య నివాసం చేస్తానని కూడా మాట్లాడుతున్నాడు. మన భయాలన్నిటిని విడిచిపెట్టి నమ్మకంతో ఆయన సన్నిధికి చేరి ప్రార్థిద్దాం. ప్రార్థన. కనికరం గల మా దేవా, ఈ వాక్యం ఉన్న నీ ప్రజలు నీకు దూరంగా ఉండి పడిన వేదనను, కష్టాలను చూసిన దేవా, నీ కనికరం చొప్పున వారికి విడిపించి ధైర్యపరిచి రక్షించి కాపాడమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.